హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు వచ్చేసి మ్యాంగోతో పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఆనియన్స్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఆనియన్ తీసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి 3, ఒక మ్యాంగో తీసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొన్ని నువ్వులు, కొన్ని ధనియాలు, కొన్ని మెంతులు. ఫస్ట్ ఒక బౌల్లో నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఈ మ్యాంగోని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ మ్యాంగోని ఇప్పుడు ఈ వాటర్లో వేసి అది మ్యాంగో అనేది కొద్దిగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఉడికినాక అప్పుడు బయటికి తీసేయాలి. మ్యాంగో అనేది ఉడికే లోపల మనము ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. చిన్నది కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక పావు నూనె యాడ్ చేసుకోవాలి. ఈ నూనె కొద్దిగా వేడెక్కాక ఇప్పుడు మనం తీసుకున్న 3 పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి ముక్కలుగా కట్ చేసి కొద్దిగా వేయించుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి అనేది కొద్దిగా బ్లాక్ కలర్ వచ్చింది. వేగాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి కొన్ని ధనియాలు, మెంతులు, జీలకర్ర, నువ్వులు, ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి మెత్తని పేస్ట్ లెక్క గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మామిడికాయ అనేది కొద్దిగా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మామిడికాయని పొట్టు తీసేసుకోవాలి. ఇలా చాకుతో తీసేసుకుంటే త్వరగా వచ్చేస్తుంది. వేడి మీద ఉన్నప్పుడే, కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే తీసేసేయాలి. ఈ విధంగా పొట్టు తీసేసాక చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇంతకుముందు మనం పేస్ట్ చేసాం కదా, ఇందులోనే వచ్చేసి ఈ మామిడి ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్నదాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం పేస్ట్ని ఇందులోనే సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా స్మాష్ చేసుకోవాలి. ఆనియన్స్ ఈ ఇంతకుముందు మనం మామిడికాయ పేస్ట్ చేసాం కదా, ఇవన్నీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. చేతితో బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ కూడా మనకు కావలసినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. పులుపు మనం తినే పులుపుని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కావలసినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ మీద. దాంట్లో వచ్చేసి ఒక పావు అంత నూనెని యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి ఈ పచ్చి పులుసుకి వచ్చేసి తాలింపు అనేది పెట్టుకోవాలి. కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా నూనె వేడెక్కాక ఈ విధంగా జీలకర్ర ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఈ విధంగా ఎండుమిర్చి కొద్దిగా వేగాక ఇందులో వచ్చేసి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి.
ఒకసారి మూత తీసి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇంతకుముందు మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఈ తాలింపుని ఈ వాటర్లో ఈ పచ్చిపులుసు దాంట్లో అనేది యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.